పొద్దు పొద్దున్నే ఎవరు తలుపు కొడుతున్నారు? బుద్ధి లేకుండా. అమ్మో, ఇష్టం వచ్చినట్టు లేవడానికి ఇది నా పుట్టిల్లు కాదు, అత్తారిల్లు. తొందరగా లేచి అందరినీ ఇంప్రెస్ చేస్తేనే కదా సినిమా తీయించి హీరోయిన్ అవ్వచ్చు. జుట్టు చెదిరిపోయింది, బొట్టు చెరిగిపోయింది, పువ్వులు కూడా నలిగిపోయాయి. అంటే శోభనం జరిగిపోయిందా? ఎవడేంటి గుచ్చి గుచ్చి మరీ చూస్తుంది? కంపదీసి ఫస్ట్ నైట్ జరగలేదన్న విషయం తెలిసిపోయిందా? ఎందుకో వచ్చి ఏమీ మాట్లాడకుండా అలాగే చూస్తూ ఉండిపోయావేంటక్కా? ఏం లేదు, రాత్రి అంతా ఓకే కదా? నా అనుమానం నిజమే. ఈవిడికి డౌట్ వచ్చేసింది. ముందే జుట్టు బొట్టు చెరిపేసుకోవడం మంచిదైంది. ఏంటి ఆలోచిస్తున్నావు? ఓకేనా లేకపోతే? నీకా డౌట్ ఎందుకు వచ్చిందక్కా? చెరిగిన జుట్టు, చెదిరిన బొట్టు, నలిగిన పువ్వులు ఇవన్నీ చూస్తే ఓకే అనిపించడం లేదా? చూడు, ఓకే కాదు చూడు. చూడు చూడక్కా. ఓకేనో కాదో మనిషిని చూసి కాదు, మంచాన్ని చూసి డిసైడ్ చేయాలి. ఒంటి మీద పువ్వులు నలిపేసుకున్నాను, కానీ మంచం మీద పువ్వులు అలాగే ఉన్నాయి. చూస్తే దొరికిపోతాను. తప్పుకుంటే లోపలికెళ్తా. ఒక్క నిమిషం. తలుపు తీ. సియా, డోర్ ఎందుకు వేసావ్? సియా, తలుపు తీ. శోభనం జరగలేదని ఈవిడికి అనుమానం వస్తే అత్తయ్య గారికి చెప్పి మళ్ళీ శోభనానికి ఏర్పాట్లు చేస్తారు. సియా, తలుపు తీ. శోభనం జరిగితే పిల్లలు పుడతారు, అందం మొత్తం పోతుంది, సినిమా హీరోయిన్ అవ్వలేను. అందుకే ఇంట్లో వాళ్ళ దృష్టిలో శోభనం జరిగినట్టుండాలి, కానీ జరగకూడదు. ఏ సియా, తలుపు తీ. సియా, సియా, తలుపు తీ. మొహం మీద తలుపేశావేంటి? దొరకకుండా మేనేజ్ చేయడానికా? బాగానే మేనేజ్ చేసావు. మేనేజ్ చేయడం ఏంటి? చూడకూడనివన్నీ కింద పడున్నాయి, తీయడానికి తలుపు వేశాను. అయినా అంత అవసరం నాకేంటి? జరగని శోభనం జరిగినట్టు చూపించడానికి. లోపల జరిగిందంతా చూసినట్టు జరగని శోభనం అని అంత కరెక్ట్గా అంటుందేంటి? శోభనం జరగకపోవడం ఏంటి? జరిగిందని నేను చెప్తున్నాను కదా. రాత్రంతా నీ పక్కన ఉండాల్సిన మీ ఆయన మేడ మీద చీకట్లో చుక్కలు లెక్క పెడుతుంటే
కింద శోభనం ఎలా జరుగుతుంది? ఇద్దరి మధ్య ఏం జరిగింది? ఎందుకు శోభనం గదిలో నిన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయాడు? రాత్రంతా ఆయన పైకి వెళ్ళిపోలేదు. బాగా చెమటలు పడుతున్నాయని తెల్లారుజామున పైకి వెళ్లారంతే. ఏసీ గదిలో చెమటలా? అంటే ఏసీ చల్లదనం కూడా సరిపోలేదు, అంతలా చెమటలు పట్టాయి. అయితే నీకు కూడా రాత్రంతా చెమటలు పట్టి ఉండాలి కదా? ఇప్పుడెందుకు చెమటలు పడుతున్నాయి? చెమటలా? లేదే. ఉందో లేదో చెప్తా. ఏంటి అలా చూస్తుంది? చాలా ఓవర్ చేస్తుంది. ఏదో ఒకటి చేసి వెళ్ళగొట్టాలి, లేకపోతే టెన్షన్లో బుక్ అయిపోయేలా ఉన్నాను. ఏంటక్క అంత పరిశీలనగా చూస్తున్నావు? టెస్టింగా? ఇలాంటి టెస్టింగ్లు మామూలుగా పెద్దవాళ్ళు, పెళ్ళైన వాళ్ళు, పిల్లలు కన్నవాళ్ళు చేస్తారు కదా. ఇంకా శోభనం కానీ నీకేం తెలుస్తుందని టెస్టింగులు చేస్తున్నావు? అంటే నా ఉద్దేశం, బావగారి పరిస్థితి అలా ఉంది కదా. శోభనం జరగని నీకు ఇలాంటి విషయాలు తెలిసే అవకాశం లేదు కదా అని. అది నా ఉద్దేశం అంతే. నిన్న మా వారైతేనా కాబట్టి నువ్వు ఆ డౌట్లు ఏమీ పెట్టుకోనక్కర్లేదు. అక్క అక్క అలా కోపంగా వెళ్ళిపోతున్నావేంటి? నేనెవరో తప్పుగా అన్నానా? ఫీల్ అయ్యావా? అక్క అక్క లేకపోతే నా శోభనం గురించి ఆరా తీస్తుందా? ఏ మాత్రం సిగ్గున్నా మళ్ళీ నా జోలికి రాదు. అంటే అది మీరెందుకు నన్ను స్వీకరించలేదో నాకు అర్థం కాలేదు. కానీ ఇంట్లో వాళ్ళు అపార్థం చేసుకోకూడదు కదా, అందుకని నేనే నేను నీకే తాళి కట్టానా? అదేం ప్రశ్నండి? తాళి కట్టింది మీరు.
చేయించుకుంది నేను. వాళ్ళు పిల్లల్ని కన్నవాళ్ళు చేస్తారు కదా. ఇంకా శోభనం కానీ నీకేం తెలుస్తుందని టెస్టింగ్ చేస్తున్నావు? ఆహా, నా ఉద్దేశం బావగారి పరిస్థితి అలా ఉంది కదా. శోభనం జరగని నీకు ఇలాంటి విషయాలు తెలిసే అవకాశం లేదు కదా అని. అయ్యో, ఫ్లవర్ వాజ్ పగిలిపోయింది ఊర్మిళ. జాగ్రత్త ఊర్మిళ, కాలికి గుచ్చుకుంటుంది. నేనింత కోపంతో ఊగిపోతుంటే ఆ కోపం కనిపించడం లేదు. పగిలిపోయిన ఫ్లవర్ వాజ్ మాత్రం కనిపిస్తుందా? అయినా మనిషిలో ఫీలింగ్స్ అన్నీ చచ్చిపోయాయి కదా. ఇక ఎదుటి మనిషిలో ఫీలింగ్స్ ఏం అర్థం అవుతాయిలే. ఎందుకంత కోపం ఊర్మిళ? కోపం ఆరోగ్యానికి మంచిది కాదు. నీలాంటి చేతకాని మొగుడిని కట్టుకుంటే ఆరోగ్యంగా ఉంటే ఏంటి, అనారోగ్యంతో మంచాన పడితే ఏంట్లే, పెద్ద తేడా ఉండదు. ఇంతకీ ఇప్పుడు ఎందుకంత కోపం? చెప్తాను. నా కోపం తీర్చగలవా? కారణమైన వాళ్ళని ఒక్క మాట అనగలవా? పెళ్ళై 2 రోజులు కాలేదు, కోడలిగా ఇంట్లో అడుగుపెట్టి ఒక్క రోజు కూడా కాలేదు. శోభనం ఎలా జరిగింది చెల్లి అని మాట వరుస కడిగితే నా మొగుడు నీ మొగుడిలా చేతకాని వాడు కాదు అంటుంది. ఎవరూ ఊరికే ఏమీ అనరు ఊర్మిళ. అనే అవకాశం మనం కూడా ఇవ్వకుండా ఉండాలి. అంటే నేను అనమని చెప్పానా? నా మొగుడు చక్రాల కుర్చీకే పరిమితం, శోభనం జరగదు, పిల్లలు పుట్టరు అని అనమని చెప్పానా? ఎవ్వరూ ఏమీ చెప్పక్కర్లేదు. ఇది బయటికంది, మిగతా వాళ్ళు లోపలనుకుంటారు. అందరి మనసుల్లో ఉన్నది అదే. అయినా నేనేం తప్పు చేశాను? అందంగా లేనా? కాపురానికి పనికిరానా? ఎందుకు ఇన్ని మాటలు పడాలి? నాకెందుకీ శిక్ష? గొంత ఆరిపోతుంది ఊర్మిళ, కొంచెం మంచినీళ్ళు ఇవ్వవా? మనల్ని అనే అవకాశం ఎవ్వరికీ ఇవ్వకూడదు అన్నారు కదా. అలాగే మనకి సాయం చేసే అవకాశం కూడా ఒకరికి ఎందుకు ఇవ్వాలి? నీకు కావలసిన నీళ్లు నువ్వే తీసుకొని తాగు.
నానా అమ్మా నానా నానా జానకి నీకేం కాలేదు కదా నాన్న? ఏం కాలేదమ్మా. వైదేహి ఏంటి నువ్వు చేసిన పని మతిగాని పోయిందా ఏంటి? తిడతావేంటమ్మా? నేను పడబోతే పట్టుకుందిగా. చూడ్డానికి అలాగే ఉంటుందిరా, తర్వాత గాని తెలీదు దీనివల్లే గోతిలో పడ్డామని. అదేరా, అది దారిలో నీళ్లు పారబోయడం వల్లే కదా చూసుకోకుండా కాలు జారి పడ్డావు. నేను చూసుకోకుండా నడిస్తే తన తప్పెలా అవుతుందమ్మా? ఎప్పుడు ఏదో ఒక నెపం పెట్టి వైదేహిని తిట్టం అలవాటైపోయింది. వైదేహి, అవునమ్మా, పెళ్లి మండపంలో నువ్వెక్కడ కనిపించలేదేంటి? చెల్లి పెళ్లి ఎంత బాగా జరిగిందో తెలుసా? ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా?